నెల్లూరు సీమ మురిసి పడేలా అవసక రొట్టెల పండగయ్యా రొట్టెల పండగయ్యా. నమస్తే నమస్తే అంకుల్. అంకుల్ ఏంటి అంకుల్? ఏ రొట్టె వదిలేరు? ఏ రొట్టె తీసుకున్నారు? నేను ఇంటి రొట్టె వదిలే ₹1 ఇల్లు కట్టుకున్నాను. సూపర్. ఫ్యామిలీ ఏరియా ఉంది దర్గాలో. మీ ఛానల్స్ అన్ని చూస్తా ఉంటాను, మీరు తీసిన వీడియోస్ అన్ని చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. నెల్లూరు సీమ మురిసి పడేలా నెల్లూరు వారి జన్మ తరించేలా ముత్యమంటి సొగసే మూటగట్టుకుంది రొట్టెల పండగొచ్చింది. అవసగా రొట్టెల పండగయ్యా రొట్టెల పండగయ్యా నెల్లూరులో రొట్టెల పండగయ్యా రొట్టెల పండగయ్యా రొట్టెల పండగయ్యా నెల్లూరులో రొట్టెల పండగయ్యా. ఎవరు సో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సింహపూరి చిన్నోడు ఏమనుకో బాగంటే నిన్న వర్షంలో తెరిచా గొంతు రాసిపోయింది, అందుకనేసి ఈరోజు కరెక్ట్గా నేను నెల్లూరులో ఉన్నా. ఎలా స్వర్ణాల చెరువు దర్గాలో ఉండా నీ పోసగల సేమే. ఇసకేస్తే రాళ్ళంత జనం, పిల్లగాళ్ళేమో ఈత కొడతా ఉన్నారు. అబ్బా, మనం కొన్ని పండుగలకి చాలా బాగా ఈగరగా వెయిట్ చేస్తాం. అందులో మన రొట్టెల పండుగ ఒకటి. నీ పోసగల సేమే అంతకుముందు లాక్డౌన్ లో ఎవరిని రానిలా రొట్టెల పండుగ చేయాల. పోయిన సంవత్సరం బ్రహ్మాండంగా చేశారు, ఈ సంవత్సరం అంతకు మించి రొట్టెల పండుగ హడావిడి మామూలుగా లేదు. ఆ కొసా నుంచి ఈ కొసం దాకా ఒకటే జనాలు, పిల్ల జల్ల ముసలి ముత్తగా తేడా లేకుండా రొట్టెల పండుగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ నుంచి చూసుకుంటే వ్యాపార రొట్టి, దాని తర్వాత ప్రమోషన్ రొట్టి, సౌభాగ్య రొట్టి, ఆరోగ్య రొట్టి, ఇలా చాలా రకాల రొట్టెలు ఉంటాయి. ఏడేందంటే అనవసక వెళ్ళండి, దేవుడు ఉన్నారనేది ఒక గొప్ప నిదర్శనం. మనం ఏదైనా కోరుకుంటే అట్టే నెరవేరుతాయి. ఆ విధంగా ఉంటుంది నెల్లూరు దర్గాకున్న చరిత్ర, ఈ చెరువుకున్న ఆ స్పెషాలిటీ. దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, దేవుడిని నమ్మండి. సరే, మన ఈరోజు చాలా మంది జనాలు వచ్చేసారు కాబట్టి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే తమ్ముడు, ఎట్రా యా నుంచి వస్తున్నావా? గిద్దలూరు నుంచి. గిద్దలూరు నందాల ప్రకాశం డిస్టిక్ ఆ నుంచి వచ్చారు మీరా? ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం. ఏ రొట్టి పట్టుకున్నారు, ఏ రొట్టి వదిలేశారు? ఇప్పుడే ఎంట్రన్స్ అయ్యాము. ఒకటి బిజినెస్ రోటీ, ఆల్రెడీ మేము ఎంప్లాయీ ప్లస్ పిల్లోనికి జాబ్ కోసం ఒక రొట్టె తీసుకుంటున్నాము. తర్వాత బిజినెస్ ఒక రోటీ, బర్కత్ ఒక రోటీ తీసుకుని వచ్చినాము. అంటే ఇంకా ప్రజలలో ఎవరు ఇస్తే వాళ్ళ తీసుకొని మేము పోయినసారి రొట్టి తీసుకున్నారా? పోయినసారి కోరికలు నెరవేరి దేవుని వల్ల మాకు జరిగినవి. అందుకే మేము నమ్మకం మీద మూడోసారి వచ్చినాయను. 3 సార్లు రావడం, దేవుడు ఉన్నారని దాని గొప్ప నిదర్శనం ఇది. అందుకే ఆయన అభిమానంతో వచ్చాము. సెలవులో పెట్టి లేకున్నా కానీ అదే పనికి వచ్చినాము. ఇంతటికి మాకు ఆ దేవుడే మాకు దారి చూపిస్తాం. అంతే, అందరికీ ఆ దేవుడే దిక్కు. మా దేవుడే ఆయన దేవుడి దిక్కు. ఇంతవరకు హ్యాపీ. బాయ్, సలాం అలైకుం. వాలేకం సలాం. బాగుండవా? ఏం పేరు మీ పేరా? నా పేరు ఖాజావలి. యా నుంచి వస్తుంటారు? మాది నంద్యాల జిల్లా నందికొట్కూరు. నంద్యాల నుంచి వస్తుంటారు. నేను తొలిసారిగా వచ్చినాను ఈ సంవత్సరము. మా భార్యకు ఆరోగ్యం బాగాలేక నేను తొలిసారిగా వచ్చినాను. దేవుని మహత్యం ఉందని చాలా మంది అంటుంటే నేను విన్నాను కానీ ఇంతవరకు చూడలేదు. ఏ విధంగా ఉంటుందో నేను ఈ సంవత్సరం మొదటిసారిగా వచ్చినాను. చూద్దాము ఈ జనాలని, ఈ అల్లా ఎట్లా చేస్తాడు చూద్దామని వచ్చినాను. ఫస్ట్ టైం రావడం. ఎట్లున్నారు జనాల? బాగా ఉన్నారు. గడిచిన 2-3 సంవత్సరాలకు చాలా తక్కువ, నేను టీవీలో చాలా చూశాను, చాలా తక్కువ ఉన్నారు కరోనా టైంలో. ఈ సంవత్సరం కొద్దిగా చాలా ఎక్కువ కనపడుతుంది నాకైతే. అదే అండి, దేవుని నమ్ముతారు? నమ్ముతాను, ఖచ్చితంగా నమ్మాలా. నమ్ముతాను, అంతా మంచి జరగద్ది. ఓకే సరే, ఇంకా బయట అయితే. సరే అండి. బాబా నమస్తే. నమస్తే అంకుల్. అంకుల్ ఏంటి అంకుల్? బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సరే, ఏం పేరు మీ పేరా? జోయా తన్వీర్. యా నుంచి వస్తున్నావమ్మా? పీషపేట. యాడది? నందికొట్కూరు. నంద్యాల. అబ్బా, నేను ఫస్ట్ టైం వచ్చావా? ఇంత ముందు ఎప్పుడైనా వచ్చున్నావా? ఎట్టుంది రొట్టెల పండగ? బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నావు. అమ్మ నేను ఏమన్నారా? ఓ ఆయననా? ఈడ తీస్తూ ఉంటాడు. సరే, అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా, జాగ్రత్త. నీళ్ళలో లోతుకు బాగూడదు, బయటికి ఎర్జర్ ఆడుకోవాలి అంతే. లోతుకు బాగూడదు పిల్లకాయలా. ఇక్కడ ఆడుకో. వెంకయ్యమ్మ గారు యా నుంచి వస్తున్నారు? నరసరావుపేట నుంచి. నరసరావుపేట. ఆహా, ఓకే, చాలా దూరమే నుంచి. గుంటూరు దగ్గర నరసరావుపేట నుంచి. ఏ రొట్టె వదిలేరు?
ఏ రొట్టె తీసుకున్నావు? నేను ఇంటి రొట్టె వదిలే సౌభాగ్య రొట్టె, చదువుల రొట్టె, విద్యా రొట్టె తీసుకున్నా. ఫస్ట్ టైం మాకు రావడం వెనక ఇంత ముందు వచ్చినారా? ఫస్ట్ ఇది నాకు ఒక అమ్మ పెట్టింది, ఇంటి రొట్టె తీరింది, ₹1,00,000 ఇల్లు కట్టుకున్నాను. సూపర్, మంచిగా ఉందని ఇంకా వచ్చేయడకి ఉద్యోగం రొట్టె, ఆరోగ్య రొట్టె, చదువుల రొట్టె అవి తీసుకున్నా. ఇప్పుడు అంతా మంచిగా జరగద్ది, మంచిగా జరగాల, దేవుడికి దండం పెట్టు అంతే. అంత అందరూ ఒకటే, అందుకే వచ్చాం నమ్మకంతో ఎడకి. సబ్కా మాలిక్ ఏక్ హై. అంతే, అందరు దేవుళ్ళు ఒకటే కాబట్టి ఆయన మీద నమ్మకంతో ఎడదాకా వచ్చాము. మంచిగా జరిగింది, మంచిగా తీసుకున్నాం, ఇంకా చిన్నగా వెళ్ళిపోతున్నాం. మంచిదక్క, జాగ్రత్తగా వెళ్ళేసి రండి. వచ్చే సంవత్సరం కలుసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. మా నమస్తే అమ్మా. నమస్తే అండి. ఫ్యామిలీ ఏడే ఉంది దర్గాలో? అవును, పెద్ద ఫ్యామిలీ. అక్క నమస్తే అక్క. నమస్తే అన్న. తర్వాత అక్క కూతురు, అల్లుడు, అక్క, చెల్లెలు, అక్క కొడుకు, ఈమె నా కూతురు. ఈ కూతురు అవి. సరే మా రొట్టెల పండగకి ఫస్ట్ టైం వచ్చారా? ఫ్యామిలీతో వచ్చారా అందరు కలిసి? ఫ్యామిలీతోనే అందరం ఫస్ట్ టైం ఇది రావడము. అందరం ఫస్ట్ టైం, ఒకటి పెళ్లి, ఒకటి ఇంటి గురించి, ఇంకొకటి ఆరోగ్యము, ఒకటి చదువు, ఒకటి ఫారెన్, ఒకటి బిజినెస్. ఓహో అయ్యా, అన్ని మొక్కున్నారయ్యా, అంటే అన్ని కావాల్సిన ప్యాకేజ్ లో తీసుకుపోతున్నారు. ఇదే ఫస్ట్ టైం రావడం, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. అందరం ఫ్యామిలీతో వచ్చినాం, హ్యాపీగా ఉంది. మిమ్మల్ని కూడా ఇంకా హ్యాపీగా ఉంది. నమ్మకంతోనే వచ్చిండాము. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రావాలనుకుంటున్నాము. యా నుంచి వస్తున్నారమ్మా? మాదైతే తిరుపతి. నెక్స్ట్ మాకు ఇప్పుడు తీసుకున్నాం కదా, మాకు నెక్స్ట్ నెరవేరిందంటే మేము ఒకరికి ఇవ్వాలి కదా, అంతే కదా, అంతే వచ్చినాము. సరే ఇంక వచ్చే పండగలో కలుసుకుందాం. సరే, జాగ్రత్తగా వెళ్ళేసారంటే ఖచ్చితంగా. తిరుపతి లడ్డు ఏమన్నా తెచ్చారు వచ్చినప్పుడు? అయ్యో తీసుకురాలేదు, నువ్వు వస్తావని తెలుసుంటే తెచ్చుంటారు కదా. అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసేవాడు మనం. మంచిదమ్మా, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వెళ్ళరండి. బాయ్. చెప్పండి సింగపూర్ చిన్నోడు. మా నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు ప్రవళిక అండి. మీ పేరు? లీలావతి. మామూలుగా రొట్టెల పండుగ అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తా ఉంటారు, మీరు యా నుంచి వచ్చారా? మేము సూలూరుపేట నుంచి వచ్చాం. సూలూరుపేట నుంచి? అవునండి. ఫస్ట్ టైం రావడం లేకపోతే ఇంత ముందు వచ్చున్నారా? నేను ఫస్ట్ టైం. ఇంత ముందు ఏ రొట్టె వదిలేరమ్మా? ఫస్ట్ టైం పట్టుకోపోయామండి. ఆరోగ్య రొట్టె తీసుకున్నాము, విద్యా రొట్టె తీసుకున్నాము. ఈసారి వచ్చి అవి వదలడానికి వచ్చాం. బానే ఉంది. జనాలు చూస్తే కిత అంటుండే. అవునండి, ఈసారి చాలా ఎక్కువ రష్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ వచ్చిన దానికంటే ఈసారి ఎక్కువ రష్ ఉన్నారు. మీకేంటంది మా ఎక్స్పీరియన్స్ జనాలు చూసా? అసలు ఎప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ బాగుంది. ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంది, బాగుంది. కానీ లాస్ట్ టైం మా సిస్టర్ పట్టుకొని వెళ్ళింది మాత్రం ఖచ్చితంగా జరిగింది. కానీ ఈసారి నేను వచ్చాను, నేను పట్టుకొని వెళ్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. మంచిదమ్మా. ఎవరు కలవడం కూడా చాలా సంతోషంగా ఉందండి. మమ్మల్ని కలవడం? అవునండి. థ్యాంక్ యూ అమ్మా. మీ ఛానల్స్ అన్ని చూస్తూ ఉంటాను, మీరు తీసిన వీడియోస్ అన్ని. చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మంచిది. ఎవరు అది అభయ మందల ఏడా నుంచో నెల్లూరులో ఉన్న దర్గాలో రొట్టెల పండుగ మామూలుగా జరగట్లా. మీరు మాత్రం లేట్ చేయకుండా వచ్చి రొట్టెలు వదలండి, రొట్టెలు తీసుకోండి, అంతా మంచిగా జరగదు. అనవసరంగా ఏంటంటే జనాలు కదా వెళ్ళిపోతా ఉంటారు. ఏదేమన్నా కానీ ఎట్టుంది ప్రోగ్రామా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పాప చెప్పిల్లా సబ్స్క్రైబ్ చేయండి. అది అభయ మందల మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పక. బాయ్ ఫ్రెండ్స్.